స్నేహితులారా, మీకు తెలుసా ఛానల్ కి స్వాగతం. మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం టోనీ రాబిన్స్ చెప్పిన కొన్ని పవర్ఫుల్ ఫైనాన్షియల్ సీక్రెట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ డబ్బుని ఎలా మాస్టర్ చేయాలి, మనందరి మైండ్లో తిరిగే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం రండి. ఒక్క క్షణం ఆలోచించండి. ఈ రోజు నుంచే మనకు వచ్చే ఆదాయం ఆగిపోతే మన దగ్గర ఉన్న డబ్బుతో ఎంతకాలం బతకగలం? ఒక నెల, ఒక వారం, లేదంటే కేవలం కొన్ని రోజులు మాత్రమేనా? ఇది చాలా పవర్ఫుల్ క్వశ్చన్ కదా. ఈ ప్రశ్నతోనే మన విశ్లేషణ మొదలుపెడదాం. ఎందుకంటే మనం పరిష్కరించుకోవాల్సిన అసలైన సమస్య ఇదే. సరే, మరి ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఒక 4 స్టెప్ జర్నీ చేయాలి. ఇది టోనీ రాబిన్స్ చెప్పిన ఒక క్లియర్ కట్ ప్లాన్ అన్నమాట. ఈ ప్రయాణం మనల్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఆర్థిక స్వేచ్ఛ వైపు నడిపిస్తుంది. సరే, ఇక మొదటి అడుగుతో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే మన ఆర్థిక పరిస్థితిని నిజాయితీగా, ఎలాంటి దాపరికాలు లేకుండా చూసుకోవడం. అసలు మన డబ్బు నిజంగా ఎటుపోతోంది, ఏమవుతోంది అనేది తెలుసుకోవాలి. రాహుల్ కథని చూస్తే ఇది మనలో చాలా మందికి కనెక్ట్ అవుతుంది. నెల జీతం వస్తుంది, భలే అనుకుంటాం. కానీ నెల మధ్యలోకొచ్చేసరికి అకౌంట్ ఖాళీ. ఎంత కష్టపడినా ఆర్థికంగా ముందుకు వెళ్లట్లేదే అనే ఫీలింగ్. అప్పుడు చూస్తే ప్రతి చిన్న ఆనందం కూడా అబ్బా దీనికింత ఖర్చా అనిపిస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అదే ఈ మనీ ఎంఆర్ఐ. ఎంత మంచి పేరు కదా. మన హెల్త్ ప్రాబ్లం ఉంటే డాక్టర్ ఎంఆర్ఐ స్కాన్ ఎలా తీస్తారో అలాగే మన ఫైనాన్సెస్కి కూడా ఒక స్కాన్ తీయాలి. మన ప్రతి రూపాయి ఎటు నుండి వస్తోంది, ఎటుపోతోంది అనేది ట్రాక్ చేయడమే ఈ స్కాన్. ఇక్కడ చూడండి, అర్జున్ అనే వ్యక్తి మనీ ఎంఆర్ఐ రిపోర్ట్ ఇది. అతని డబ్బు అవసరాలకు పోవట్లేదు, కేవలం అలవాట్లకు పోతోంది. బయట తినడానికి 3000, ఆన్లైన్ సబ్స్క్రిప్షన్లకు 1000, ఇక ఇంపల్స్ షాపింగ్కి 4000. కానీ భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ 0. సరే, మన ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో అర్థమైంది. ఇప్పుడు గెలవడానికి ఒక గేమ్ ప్లాన్ డిజైన్ చేసుకోవాలి. రూల్స్ ఏంటో తెలుసుకోవాలి. ఒక క్లియర్ ప్లాన్ క్రియేట్ చేసుకోవాలి. అదే మన బ్లూ ప్రింట్. మోహన్ కథ చూద్దాం. ఆయన ఒక టీచర్. ఎంతో కష్టపడి తన రిటైర్మెంట్ కోసం ఏళ్ల తరబడి పొదుపు చేశారు. కానీ చివరికి చూస్తే వచ్చిన రిటర్న్స్ కేవలం 4.5%. ఎందుకంటే మధ్యలో ఉన్న హిడెన్ ఛార్జీల వల్ల ₹1000 నష్టపోయారు. చూశారా, తెలియని ఫైనాన్షియల్ ట్రాప్స్ మనల్ని ఎలా దెబ్బతీస్తాయో. ఇవే ఆ హిడెన్ ఫీజులు. ఎంట్రీ ఛార్జీలు, ఎగ్జిట్ ఛార్జీలు, ఎక్స్పెన్స్ రేషియోలు, ఇలా చాలా ఉంటాయి. మనకు తెలియకుండానే ఇవి మన డబ్బుని తినేస్తుంటాయి. సింపుల్గా చెప్పాలంటే మన రాబడిని తగ్గించి మన కష్టాన్ని వేరే వాళ్ల జేబుల్లోకి పంపిస్తుంటాయి. చూడండి, నాకు 10 కోట్లు ఉంటే బాగుండు అని ఊరికే కలల కంటే సరిపోదు. ఆ కలను ఒక కాంక్రీట్ ప్లాన్గా మార్చాలి. అంటే నా లక్ష్యం చేరుకోవడానికి నేను 15 సంవత్సరాల పాటు నెలకు ₹35,000 12% రాబడితో ఇన్వెస్ట్ చేస్తాను అని ఇలా ఒక స్పష్టమైన ప్లాన్ ఉండాలి. అలా ప్లాన్ చేసుకోవడానికి ఈ స్మార్ట్ ఫ్రేమ్వర్క్ చాలా ముఖ్యం. అంటే మన గోల్ స్పెసిఫిక్గా, మెజరబుల్గా, అచీవబుల్గా, రియలిస్టిక్గా, ఇంకా ఒక టైం బౌండ్లో ఉండాలి. ఈ 5 ఉన్నప్పుడే ఏ కల అయినా నిజమయ్యే అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పటివరకు డయాగ్నోసిస్, బ్లూ ప్రింట్ చూసాం. ఇప్పుడు అసలైన మ్యాజిక్, మన ఫ్రీడమ్ మషీన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. అంటే మనం డబ్బు కోసం పనిచేయడం కాదు, మన కోసం డబ్బు పనిచేసేలా ఒక సిస్టమ్ని ఆటోమేట్ చేయడం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ కుర్చీ మెటఫర్ చూడండి. మన డబ్బునంతా తీసుకెళ్లి ఒకే చోట, అంటే స్టాక్స్లో పెట్టామనుకోండి, అది ఒంటికాలి కుర్చీలాంటిది. మార్కెట్లో చిన్న కుదుపోస్తే చాలు, మొత్తం కూలిపోతుంది. అదే మన డబ్బుని 4 కాళ్ల కుర్చీలాగా వేర్వేరు యాసెట్స్లో పెడితే ఒకటి వీక్ అయినా మిగతావి బ్యాలెన్స్ చేస్తాయి. ఎంత సింపుల్ కదా. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక 30 ఏళ్ల వ్యక్తికి పోర్ట్ఫోలియో ఇలా ఉండొచ్చు. 70% ఈక్విటీస్, 20% బాండ్స్ లేదా రియల్ ఎస్టేట్, 10% బంగారం లేదా క్యాష్. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మన వయస్సు, రిస్క్ తీసుకునే కెపాసిటీని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 2 రకాల ఆదాయాల గురించి తెలుసుకోవాలి. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, అంటే మనం పని చేస్తేనే డబ్బు వస్తుంది. రెండోది పాసివ్ ఇన్కమ్, మనం పని చెయ్యకపోయినా డబ్బు వచ్చేలా ఒక సిస్టమ్ నిర్మించడం. సింపుల్గా చెప్పాలంటే యాక్టివ్ ఇన్కంలో మనం డబ్బు కోసం పనిచేస్తాం, పాసివ్ ఇన్కంలో డబ్బు మన కోసం పనిచేస్తుంది. అసలైన ఫ్రీడమ్ రెండో దానిలోనే ఉంది. ఈ నంబర్ ఒక్కసారి చూడండి, షాకింగ్గా ఉంది కదా. నెలకు ₹10,000 ఇన్వెస్ట్మెంట్పై కేవలం 2% యాన్యువల్ ఫీజ్ వల్ల 30 ఏళ్లలో మనం కోల్పోయేది ఏకంగా 1.4 crores. అక్షరాల 1,40,00,000 జస్ట్ ఫీజులకే పోయింది. ఇదంతా మన కష్టార్జితం. ప్రముఖ ఇన్వెస్టర్ రే డాలియో ప్రపోజ్ చేసిన ఆల్ వెదర్ పోర్ట్ఫోలియో ఇది.
దీని స్పెషాలిటీ ఏంటంటే మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నా, అంటే ఆర్థికంగా ఎండ వచ్చినా, వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా మన పెట్టుబడి మాత్రం స్టేబుల్గా ఉండేలా దీన్ని డిజైన్ చేశారు. సరే, ఇప్పటిదాకా డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచాలి అన్నీ చూశాం. ఇప్పుడు చివరిగా బహుశా అన్నింటికన్నా ముఖ్యమైన స్టెప్కి వచ్చాం. అసలు సంపద యొక్క అంతిమ ఉద్దేశ్యమేంటి? ఎందుకిదంతా? ఆ సంపదతో ఏం చేయాలి? దీన్ని అర్థం చేసుకోవాలంటే టోనీ రాబిన్స్ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకోవాలి. ఆయనకు 11 ఏళ్లున్నప్పుడు ఇంట్లో ఆకలితో ఉన్నారు. అప్పుడు ఎవరో ఒక అపరిచితుడు వచ్చి ఒక ఫుడ్ బాస్కెట్ ఇచ్చి వెళ్లారు. ఆ ఒక్క సంఘటన, ఆ ఒక్క దయ ఆయన జీవితాన్నే మార్చేసింది. అందుకే ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్తారు, ద సీక్రెట్ టు లివింగ్ ఈజ్ గివింగ్. అంటే జీవించడంలోని అసలైన రహస్యం ఇవ్వడంలోనే ఉంది. నిజమైన సంతృప్తి సంపాదించడంలో కాదు, పంచుకోవడంలో ఉంది. సో, చివరిగా ఒక ప్రశ్న. సంపద అంటే మనం పట్టుకుని కూర్చునేది కాదు, నలుగురితో పంచుకోగలిగేది. మరి మన సంపద దేనికోసం? మన ఆర్థిక ప్రయాణానికి అసలైన ఉద్దేశ్యమేంటి? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సంపద అనేది ఒక సాధనం మాత్రమే, అంతిమ గమ్యం కాదు.